జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికాను ఎవరిని అగ్రరాజ్యమైనటువంటి అమెరికాని ఇప్పుడు మన భారత దొబ్బినవలే పో అంటుంది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? అమెరికా ఇంకా పాత రోజుల్లోనే బతికేస్తుంది. తనే ప్రపంచానికి బాస్ అని, అందరినీ శాసించవచ్చు అని చెప్పేసి పగటికల్లా అయితే కంటాంది. కాదులే, ఏమన్నా పాత రోజులా, లేకపోతే మన భారతదేశం ఏమన్నా కాదు పాతకాలం నాటి భారతదేశమా? కాదు కదా. కానీ కాలం మారిపోయింది. తన గుప్పిట్లో ఉన్నటువంటి పవరు ఎప్పుడో చేజారిపోయిందని చెప్పేసి ఆ అమెరికాకు ఎప్పటికి కూడా అర్థం కావడంలే. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏదో మన మీద జులుం ప్రదర్శించాలని చెప్పి చూస్తున్నాడు. కానీ అది కాస్త తుస్సుమనిపోయింది. సరే, అసలు విషయం లేకపోతే ముందుగా మనము భారత్ అలాగే రష్యా సంబంధాల గురించి తెలుసుకోవాలా. ఇది ఏదో నిన్నో మొన్న మొదలైనటువంటి బంధం కాదు, మంది దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి ఒక గట్టి నమ్మకం. ఇది కేవలం దేశాల మధ్య ఉన్నటువంటి దౌత్యం మాత్రమే కాదు, కష్ట సుఖాల్లో కలిసి నడిచేటువంటి ఒక ప్రాణ స్నేహం. ఎవరిది? రష్యాది, మంది. అప్పట్లో మొదలైనటువంటి సాధారణ భాగస్వామ్యం కాస్త ఇప్పుడు ఎవరూ విడదీయలేనటువంటి ఒక ప్రత్యేక బంధంగా మారిపోయిందనమాట. 1971లో జరిగినటువంటి భారత్ పాక్ యుద్ధ సమయంలో అమెరికా వంటి దేశాలు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యా ఉంది కదా, అదే అప్పుడు సోవియట్ యూనియన్గా ఉన్నింది. అది తన యుద్ధ నౌకలను మోహరించి మన భారతదేశానికి అండగా నిలబడింది. చూడండి ఎప్పటి నుంచో. ఇకపోతే రక్షణ రంగం విషయానికి వస్తే 1960లలో MiG-21 విమానాల నుంచి ఇప్పుడు S-400 మిసైల్ సిస్టమ్స్ వరకు భారత రక్షణ అవసరాల్లో రష్యా ప్రధాన పాత్ర అయితే పోషించింది. అంతేకాకుండా 2022 నాటి ఒక సర్వే ప్రకారం 73% మంది భారతీయులు రష్యాను అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా భావిస్తున్నారంట. ఇకపోతే రష్యా తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం ద్వారా భారత్ మేక్ ఇన్ ఇండియా కింద రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు సాయం కూడా చేస్తుంది. చూడండి, అంటే ఒక ప్రాణ స్నేహితుడు అంటే ఎట్లుండాలా అది రష్యా నిరూపిస్తుంది. ఇకపోతే నౌకలు తయారు చేసే రంగం అలాగే అణుశక్తి రంగాల్లో కూడా భారత్ అలాగే రష్యా కలిసి పనిచేస్తున్నాయి. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం లాంటి ప్రాజెక్టులతో ఈ సంబంధం అనేది మరింత బలంగా మారిపోతుంది. అందుకే రష్యాతో సంబంధాల విషయంలో అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ తన జాతీయ ప్రయోజనాలకే భారత్ అయితే మొగ్గు చూపుతుంది. భారతదేశం తన ఇంధన భద్రత కోసం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు అయితే కొనసాగిస్తుంది. అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్లు, ముఖ్యంగా అమెరికా ఆంక్షల హెచ్చరికల మధ్య కూడా భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని అంటే స్ట్రాటజిక్ అటానమీని అయితే కాపాడుకుంటుందన్నమాట. అందుకే 2022 నుంచి మన మోడీ ప్రభుత్వం రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ని అయితే కొనుగోలు చేస్తూ వచ్చింది. 2026 ఫిబ్రవరి నాటికి కూడా భారత్కు రష్యానే అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉండదన్నమాట. ఈ విషయం ఎప్పటికి కూడా చాలామందికి తెలియదు. మరోసారి చెప్తున్నా, 2026 ఫిబ్రవరి నాటికి కూడా భారత్కు రష్యానే అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉందన్నమాట. మన భారతీయ రిఫైనరీలు రోజుకు సగటున 10 లక్షల నుంచి 17 లక్షల బ్యారెల రష్యన్ క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటా ఉన్నాయి. ఇప్పటికీ భారత మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా సుమారుగా 25% నుంచి 30% వరకు ఉండాలి. నోట్ దిస్ పాయింట్, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలా. భారత్ మొత్తం కూడా ఈ చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఎంత? సుమారుగా 25% నుంచి 30% వరకు ఉండాలి. కానీ కొంతమంది ఉన్నారు కదా మన దేశంలో పొరంబోకమండా కొడుకులా, అదే స్వామి స్వయం ప్రకటిత మేధావులు, వాళ్ళు మాత్రం ఓయమ్మ అమెరికాకు ప్రధాని నరేంద్ర మోడీ లొంగిపోయినాడు, ట్రంప్ చెప్పినట్టు మోడీ అంతా కూడా పనిచేస్తున్నాడు, ఆయన ఎట్టాడమంటే ఈయన అట్టాడుతున్నాడు, ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ పేరున్నది కాబట్టే మోడీ భయపడుతున్నాడంట. నోటుకు వచ్చేట్టు కారు కుతలన్నీ కూడా పోసారు. ఈ ఎదుగులే కాదురా, ఏం మాట్లాడతారా? మోడీ గారు ఎక్కడ, ట్రంప్ ఎక్కడ? నీ పాసుగాళ్ళారా, మీ బతకలకు మోడీ గారి విలువ ఇప్పటికి కూడా తెలియలేదు. ఇంకెప్పటికి కూడా మీరు తెలుసుకుంటారా? అంతేలే, పెద్దోళ్ళు అదేదో సామెత చెప్తారు, గాడిదలకి ఏం తెలుసు గంధం చెక్కలు వాసన అని చెప్పేసి. మీ బతుకులకి ఎక్కడ తెలుస్తుందిరా మోడీ గారి వాల్యూ? చచ్చినా కూడా అర్థం కాదు. మీకు యోగిజీనే కరెక్ట్, మీకు మీలాంటి వాళ్ళకి ఆయన వచ్చేనే మెట్టు దెబ్బ బాగా కరెక్ట్గా పడుతుంది. సరే, ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా తెలియాలనే నేను ఈ పాయింట్లను 1-2 సార్లు చెప్తున్నా. ఓకేనా? సరే, అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పోలిస్తే రష్యా భారత్కు రాయితీ ధరకే చమునైతే అందిస్తుంది. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు మేలైతే చేస్తుందన్నమాట. గత ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరంలో మన భారతదేశం ఈ రష్యన్ చమురు కారణంగా సుమారుగా 4.87 బిలియన్ల మేర ఆదా చేసింది. చెప్పాలంటే ఇదంతా కూడా ప్రజాధనమే. అంటే సరే, ఇది దౌత్యపరంగా రష్యాతో మన మోడీ గారు బాగా అది డీల్ అయితే కుదుర్చుకున్నారు.
ఇచ్చారు, అంటే డిస్కౌంట్ ధరలోనే మనం ఆయిల్ని అయితే కొన్నాము కాబట్టి మనకు డబ్బు ఆదా అయింది. నువ్వు ఎక్కువ ఖర్చు పెడితే పోయేది ఎవరిది డబ్బులో ఎవరిది పోతుంది అంటారే, అది ప్రజాధనమే కదా, మందే కదా అదంతాను. ఇక్కడ ఆ ప్రజాధనం అనేది ఆదా అయింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేటటువంటి విషయం పైన భారత్ అమెరికా మధ్యన ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. వాస్తవంగా ముఖ్యంగా 2026 మార్చి నాటికి పశ్చిమాసియాలో పెరిగినటువంటి ఉద్రిక్తతల వల్ల ఈ సంబంధాల్లో అనూహ్యమైనటువంటి మార్పులన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆదాయాన్ని దెబ్బతీయడానికి అమెరికా ఆ దేశ చమురు పైన కఠినమైనటువంటి ఆంక్షలన్నీ కూడా విధించింది. ఇకపోతే భారత రష్యా నుంచి చమురు కొనడం ద్వారా పుతిన్ యుద్ధ యంత్రాంగానికి నిధులు సమకూరుస్తాందని చెప్పేసి ట్రంప్ ప్రభుత్వం గతంలో మనపైన తీవ్రంగా విమర్శలు అయితే చేసింది. మీరు గనక రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపకపోతే భారతీయ ఎగుమతులపైన 50% వరకు పన్నులు విధిస్తామని చెప్పేసి ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. ఆగస్టు 2025లో మన భారత పైన 50% అదనపు సుంకాలు కూడా విధించడం జరిగింది. ఈ విషయం మీకు కూడా తెలుసు. అయినప్పటికీ మన మోడీ ప్రభుత్వం ఎక్కడా కూడా వెనకడుగు వేయనేలే. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది. పశ్చిమాసియాలో ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య యుద్ధం అయితే జరుగుతుంది. దీనికి తోడు ఈ ఇరాన్ దేశం హార్ముజ్ జలసంధిని మూసేయడంతో చమురు రవాణాకు పెద్దగా అంతరాయం అయితే ఏర్పడిందన్నమాట. ప్రపంచంలో ఎక్కువ చమురు ఇదే మార్గం ద్వారా వెళ్తుంది కాబట్టి రవాణా ఒక్కసారిగా ఆగిపోయింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయినాయి. ఫలితంగా పెట్రోలు డీజిల్ ధరలు కూడా పెరగడం ప్రారంభమైనాయి. మన దేశంలో కాదురండి, మన దేశంలో ప్రస్తుతానికి అయితే స్థిరంగానే ఉన్నాయి. దీంతో వెంటనే మన మోడీ ప్రభుత్వం మార్చి 2వ తేదీన ఈ ముడి చమురు కోసం, అంటే అదనపు ముడి చమురు కోసం రష్యానైతే ఆశ్రయించిందనమాట. అందుకు రష్యా కూడా అంగీకరించి ఓకే చెప్పింది. ఇకపోతే మార్చి 3వ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు మాట్లాడుతా, మేము కష్టాల్లో ఉన్నప్పుడు భారతదేశం మాకు సాయం చేసింది, స్నేహధర్మం చాటుకునింది. భారత్ మీద 50% పన్నులు విధించినప్పటికీ భారత్ ఎక్కడా కూడా వెనుకంజ అయితే బయలా. కాబట్టి భారత్కు కావాల్సినంత ముడి చమురును అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పుతిన్ గారు స్పష్టంగా తెలియజేశారు. అన్నీ సవ్యంగా జరుగుతున్నట్టు కనిపిస్తున్న ఈ సమయంలో మళ్ళీ అమెరికా మధ్యలోకి వచ్చి జోక్యం చేసుకునేది. పులికేసి 24 రాజు పులికేసి అయినా డొనాల్డ్ ట్రంప్ ఏం మామూలుడు కాదు, పిచ్చి తొక్కులకు పులికేసి వీళ్ళతో పోటీ పడతాడనమాట. ఊరికే ఉన్నాడు, తగుదనమ్మా అని చెప్పొచ్చాడు. ఈయన గారు మార్చి 6వ తేదీన ఒక విచిత్రమైనటువంటి ప్రకటన చేశాడనమాట. అర్థమవుతుందా? రష్యా నుంచి చమురు కొనమని చెప్పేసి భారత్కు మేమే చెప్పినామని, అలా చేస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయని కూడా సూచించామని చెప్పినారు. అంటే ఏం చెప్తే గానీ మనకు తెలీదా? అంటే భారతదేశాన్ని నడిపించాలి ఈయన ప్రభుత్వమేనా? ఏం మాట్లాడతారా స్వామి నాయన? పైగా 1 నెల రోజుల పాటు రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారతదేశానికి మేమే అనుమతి ఇచ్చినామని, భారత్ కూడా అందుకు ఒప్పుకుందని చెప్పేసి ఈ అమెరికా గొప్పగా చెప్పుకునింది. అమెరికా చేసినటువంటి ఈ ప్రకటన పైన భారత్ మాత్రం గట్టిగానే స్పందించింది. ఇక ఈ విషయం పైన ఆగ్రహంతో రగిలిపోయినటువంటి మన మోడీ ప్రభుత్వం స్పష్టంగా కౌంటర్ ఇచ్చింది. మధ్య ప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితుల కారణంగా అమెరికా ఇచ్చినటువంటి తాత్కాలిక మినహాయింపుల గురించి ప్రస్తావిస్తా, చమురు కొనాలా వద్దా అన్నది భారత్ స్వయంగా నిర్ణయించుకుంటుందని, ఇందుకు ఎవరు అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి తేల్చి చెప్పింది. ఒరే బొహాడా, నువ్వేంద్ర మాకు పర్మిషన్ ఇచ్చేదని చెప్పి అర్థం అన్నమాట. రష్యా నుంచి చమురు కొనడానికి భారత్ ఎప్పుడు కూడా ఏ దేశం యొక్క అనుమతి పైన కూడా ఆధారపడలేదని కూడా స్పష్టం చేసింది. ఇకపోతే 2026 ఫిబ్రవరిలో కూడా భారత్ రష్యా నుంచి ఈ ముడి చమురు దిగుమతి చేసుకుంటూనే ఉందని చెప్పేసి స్పష్టం చేశారనమాట. ఇప్పటికీ భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారు రష్యా అని చెప్పేసి గుర్తు చేసింది. ఇకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా అలాగే యూరోపియన్ దేశాలు రష్యా పైన ఎన్నో ఆంక్షలు విధించిన భారత్ మాత్రం తన అవసరాల కోసం రష్యా చమురును కొనుగోలు చేస్తూనే ఉందని చెప్పేసి స్పష్టమైనటువంటి వివరణ అయితే ఇచ్చింది. అంతేకాకుండా 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రత మా ప్రథమ ప్రాధాన్యత అని, తక్కువ ధరకు ఎక్కడ దొరికితే అక్కడ చమురు కొంటామని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం కొండ బద్దలు కొట్టింది. అంతేకాకుండా మన భారతీయ రిఫైనరీలు ప్రస్తుతం ఈ 30 రోజుల వ్యవధిని ఉపయోగించుకుని సుమారుగా 1.5 కోట్ల బ్యారెల చమురును దిగుమతి చేసుకునే పనిలో ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యాను వదులుకోవడంలే. ఇక అదే సమయంలో అమెరికాతో కూడా అనవసరమైనటువంటి గొడవలు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ముందుకైతే సాగుతుంది. అది విషయం. అర్థమైందా? ఏదేమైనా కానీ ఏంటేది మోడీ ప్రభుత్వం కదా, ఎవరిని ఎట్ట డీల్ చేయాలో ఆయనకు చాలా బాగా తెలుసు.
తెలుసు. ఆయనకి ఇదంతా కూడా కృష్ణుడికి వెన్న తినిపించినట్టు ఆయనకి ఇది వెన్నతో పెట్టేటువంటి విద్య అనమాట. మిత్రులారా, చూశారు కదా, అమెరికా తన ప్రపంచ అగ్రరాజ్యం గర్వాన్ని ప్రదర్శించాలని చెప్పి చూసినా భారత్ మాత్రం తన జాతీయ ప్రయోజనాలకే పెద్ద పెట్టేసింది. ఎవరి అనుమతి కోసం వేచి చూడకుండా 140 కోట్ల భారతీయుల భద్రత లక్ష్యంగా ముందడుగేస్తుంది. మరి అమెరికా అహంకారానికి భారత్ ఇచ్చినటువంటి ఈ గట్టి కౌంటర్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతర్జాతీయ రాజకీయాలు అలాగే మన దేశాభివృద్ధికి సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.